హాయ్ అండి, అందరికీ నమస్కారము. కార్తీక పురాణము 17వ అధ్యాయము అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్వోపదేశము. ఓ మునిశ్రేష్ఠులారా, ఓ ధనలోభి, నీకు కలిగిన సంశయంబులకు సమాధానము చెప్పుచున్నాను వినుము. కర్మ వలన ఆత్మకు దేహధారణము సంభవించుచున్నది. కావున శరీరోత్పత్తికి కర్మ కారణమగుచున్నది. శరీర ధారణము వలననే ఆత్మ కర్మను చేయును కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమగుచున్నది. స్థూల సూక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకు కర్మ సంబంధము కలుగునని తొల్లి పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించెను. దానిని మీకు నేను వివరించుచున్నాను. ఆత్మ అనగా ఈ శరీరమును అహంకారముగా ఆవరించి వ్యవహరించుచున్నది అని అంగీరసుడు చెప్పగా, ఓ మునివద్ర, నేనింతవరకు ఈ దేహమే ఆత్మని భావించుచుంటిని కనుక ఇంకనూ వివరముగా చెప్పబడిన వాక్యార్థ జ్ఞానమునకు పాదార్థ జ్ఞానము కారణమగుచుండును. కాన అహం బ్రహ్మ అను వాక్యార్థమును గురించి నాకు తెలియజేయండి అని ధనలోభుడు కోరెను. అప్పుడు ధనలోభునితో అంగీరసుడిట్లనియే, ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షియే. నేను నాది అని చెప్పబడు జీవాత్మయే. అహం అను శబ్దము సర్వంతర్యామి అయి సచిదానంద రూపమైన పరమాత్మన అను శబ్దము. ఆత్మకు షడాదుల వలె శరీరమునకు లేదు. ఆ ఆత్మ సచిదానంద స్వరూపము, బుద్ధి సాక్షి రూపిణి. శరీరేంద్రియములు మొదలగు వాని వ్యాపారమునందు ప్రవర్తింపజేసి వానికంటే వేరుగా ఉన్నదే ఎల్లప్పుడూ ఒకే రీతిని ప్రకాశించుచూ ఉండునదే ఆత్మ అనబడును. నేను అనునది శరీరేంద్రియాదులలో కూడా నామరూపంబుతో నుండి నశించునవియే గాక ఇట్టి దేహమునకు జాగృస్వప్న సుసుప్త వ్యవస్థలు స్థూల సూక్ష్మాకార శరీరంబులను మూడింటి యందును నేను నాది అను వ్యవహరించేదే ఆత్మ అని గ్రహించుకొనుము. ఇనుము సూదంటూ రాయిని అంటిపెట్టుకుని తిరుగునటులా శరీర ఇంద్రియాలు దేనిని ఆశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ. అట్లే అవి ఆత్మ వలన తమ పనిని చేయును. నిద్రలో శరీరేంద్రియాల సంబంధము లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖనిద్రపోతిని, సుఖంగా ఉంది అనుకొనున్నదియే ఆత్మ. దీపము గాజుబుడ్డిలో ఉండి ఆ గాజును ప్రకాశింపచేయునటులే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింపచేయుచున్నది. ఆత్మ పరమాత్మ స్వరూపమగుట వలన దానికి దారాపుత్రాదులు ఇష్టమగుచున్నారు. అట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తువేదో అదియే పరమాత్మ అని గ్రహింపుము. తత్వమసి మొదలైన వాక్యములందలి త్వం అను పదమునకు కించిత్ జ్ఞాత్వాది శశిష్టమందు జీవాత్మయని అర్థం. తత్ అనుపదమునకు సర్వజ్ఞ ద్విగుణత్వ విశిష్టమైన సచిదానంద స్వరూపమని అర్థము. తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వమును బోధించును. ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలి వేగా సచిదానంద రూపమొకటియే నిలుచును. అది ఏ ఆత్మదేహ లక్ష్యంలో ఉండుట, జన్మించుట, పెరుగుట, క్షీణించుట, చచ్చుట మొదలగు 6 భాగములు శరీరానికే కాని ఆత్మకు లేవు. జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము గలది. వేదములలో దేనికి సర్వజ్ఞత్వము, ఉపదేశము, సంపూర్ణత్వము నిరూపించబడి ఉన్నదో అది ఏ ఆత్మ. ఒక కుండను చూచి అది మట్టితో చేసినదే అని ఏ విధముగా గ్రహింతుమో అటులనే ఒక దేహంతర్యామి అగు జీవాత్మ పరమాత్మయని తెలుసుకొనుము. జీవులచే కర్మ ఫలమును అనుభవించేసేవాడు పరమేశ్వరుడనియు జీవుల కర్మఫలమును భవింతురనియు తెలుసుకొనుము. అందువలన మానవుడు గుణసంపత్తులు గలవాడై గురు శుశ్రూషను నర్చి సంసార సంబంధముగు ఆశలన్నీ విడచి విముక్తి నొందవలయను. మంచి పనులు తలచిన చిత్తశుద్ధియే దానివలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందును. అందువలన సత్కర్మానుష్ఠానము చేయవలయను. మంచి పనులు చేసిన గాని ముక్తి లభించదు అని అంగీరసుడు చెప్పగా ధనలోపుడు నమస్కరించి ఇట్లనేను. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 17వ అధ్యాయము 17వ రోజు పారాయణము సమాప్తము.